నమస్తే, బాగున్నారా? మీ పేరేంటమ్మా? సోరండి. మీ పేరు? నా పేరు సంటండి. మీరు వాళ్ళ అమ్మాయా? మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అమ్మలు ఇస్తలేదండి. అమ్మలా ఇస్తలేదన్నా? మీకు పెళ్ళయిందా? అయ్యింది. ఎక్కడ మీది అత్తారు? పక్కనండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తూ ఉంటారా? ఇక్కడే ఉంటున్నాను. ఎందుకని? ఇక అమ్మ ఇస్తలేదండి. తలు వచ్చేసి కూతురే. నాకు భర్త లేరు. ఏమయ్యారు? చనిపోయాడు. ఎన్నాళ్ళ క్రితం? ఇప్పుడు 15 సంవత్సరాలు. 15 ఏళ్ళు అవుతుందా? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? లేదండి, మా తమ్ముడు చిన్న తమ్ముడు చచ్చిపోయాక ఒంట్లో బాగుంటుందండి అమ్మకి. మీకు ఎంతమంది పిల్లలు? 2 మగవాళ్ళు, 1 ఆడపిల్లండి. 2 మగవాళ్ళు, మీరు ఒక ఆడపిల్ల. మరి 2 చనిపోయారు. 2 తమ్ముళ్ళు చనిపోయారు. నాన్న చనిపోయాడండి. నాన్న కూడా. నేను ఒకదాన్నే ఉన్నాను. ఎలా చనిపోయారు? ఆటో గుద్దేసింది. ఎవరికి? నాన్నగారికి. మీ తమ్ముళ్ళు ఎలా చనిపోయారు? ఒంట్లో బాగోకండి. మీకు పిల్లలు? 2 కొడుకులు ఉన్నారండి. ఉన్నారా? ఏం చదువుతున్నారు? చదువుకుంటలేదండి. పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ఇక నన్ను కూడా నేను కూడా వాళ్ళు పట్టించుకుంటాను. నన్ను మీరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు మిమ్మల్ని వాళ్ళేండి. ఇక నేను ఇక అమ్మ దగ్గర ఏదో ఇక్కడ ఉంటున్నాను. ఆ కొడుకులు ఏం చేస్తారు? లారీకి వెళ్తారండి. లారీలో వర్క్ చేస్తారా? ఎప్పుడైనా మీ మనవాళ్ళు ఏమైనా తెస్తుంటారా? డబ్బులు ఏమైనా ఇస్తుంటారా? పట్టించుకోరు మిమ్మల్ని? లేదండి. వాళ్ళైనా వస్తారా? అసలు చిన్న ఆయన 2 కూతుళ్ళు కొడుకండి. అసలు సోత కూడా రాలేదండి. కొడుకు చచ్చిపోయాక నేనే సోతనానండి. ఇలా చిన్న కాళ్ళు కొయ్యటలో ఉందండి. కొయ్యటలో ఉన్న ఆ పిల్లలు కూడా వచ్చి చూడండి. నేను 3 సంవత్సరాల మట్టి నేనే ఎత్తున్నానండి. ఈ అమ్మాయిని కాళ్ళు రాకపోయినా కానీ మా కాళ్ళు నొప్పులండి. నాకు మా ఆయన చచ్చిపోయిన కాడి నుంచి మా కాళ్ళు పోట్లేదు. నేనే పనికి వెళ్తాను. మా అమ్మకి అయినా సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లం ఉంది. అమ్మకి నెలకు 3,500 అవుతుంది. ఏంటి ఏంటి సమస్య? ఏంటి? కిడ్నీ ప్రాబ్లం ఉంది. మందులకి అలాగే ఉన్న కాడికి తెచ్చి నేనే గుడి వెళ్ళి తెచ్చి అలాగే వేస్తున్నానండి. అమ్మ, బియ్యం ఇస్తాను, తీసుకుంటారు కదా? సరే, తీసుకురండి. అమ్మా, సూరమ్మమ్మ, చూసుకో, నీకోసం ఏం తెచ్చాను. నీకోసమే అమ్మకి ఇది. అమ్మా, మీ ఇద్దరికి 5,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకోండి. ఇచ్చాను. ఓకే అమ్మా, స్వర్ణమ్మ, వెళ్ళొస్తాను నేను. మనస్ఫూర్తిగా ఈరోజు వంట చేసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీకే థ్యాంక్ యూ సో మచ్ అండి.